ప్రేక్షకులందరికీ ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు, డబ్బుల పరంగా కాదు, అది అసలు లేనే లేదు. థియేటర్లో లాస్ట్లో ప్రపంచం అంతా నీ ఎదురుగా నిలబడిన, నీ వెంట ఉండి నీ కోసం పోరాడేవాడు ఒకడే ఉంటాడు, అది నాన్నయ్య ఉంటాడు, నాన్నను మించిన దేవుడు లేడు అన్నది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు అసలు అంటే ఏడుపు కన్నీళ్ళు ఇవన్నీ పెద్ద రావు వాడికే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని చెప్పి, నేను ఏడుస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తే కొంగులతో తుడి చేసుకుంటున్నారా ఆడాలని చెప్పాడు నాకు ఫోన్ చేసి. అదే సార్ మా విజయం, అదే మా ఘన విజయం. మేము అనుకున్న ఎమోషన్ మీకు రీచ్ అయింది మా సినిమా ద్వారా. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా సినిమా మేము ఎంత ప్రమోట్ చేసినా, మా సినిమా తరపున మా సినిమా జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది ఆర్కే సినీప్లెక్స్ హైదరాబాద్లో మేము 11 గంటలకి ప్రెస్ షో వేయడం జరిగిందండి. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలైందండి బ్యూటీ హవా. దానికి మొట్టమొదటి అడుగు మీడియా వాళ్ళు వేశారు మాకు. చాలా 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 థ్యాంక్స్, పాదాభివందనాలు అందరికీ కూడా. మీరు ఈ సినిమాని మోసుకు వెళ్ళిన విధానం, హత్తుకు చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళిన విధానం చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అందులో మేము ఈవినింగ్ సెలబ్రిటీ ప్రివ్యూ వేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతోమంది నటీనటులు, సినిమా వర్గాల్లోకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి, వాళ్ళందరూ సినిమాని చూసి జెన్యూన్గా అందరూ రివ్యూ ఇచ్చి, చాలా భారీ వర్షం పడ్డది ఆ రోజు. ఏఎంబీ దగ్గరికి రావడానికి అందరూ చాలా ట్రాఫిక్లో స్టక్ అయ్యారు. కానీ కేవలం మా సినిమాని సపోర్ట్ చేయాలని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల ఫాలోవర్స్ ఉన్న నా ఫ్రెండ్స్, నా కంటెంట్ క్రియేటర్స్ కేవలం నా మీద రెస్పెక్ట్తోనో, నా మీద ఇష్టంతోనో సినిమాని సపోర్ట్ చేయాలని ముందుకొచ్చి, ఆ రోజు సినిమా మొత్తం చూసి వెళ్ళి మేము అడగకుండానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలన్నీ పెట్టి జనాల్లోకి మీరే తీసుకెళ్లారు ఈ సినిమాని. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. టీం అందరికీ, సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఇదంతా పక్కన పెట్టి ఒక విషయం మాట్లాడాలండి. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా మా నాన్నగారు ఆ స్పీచ్ వెంటనే చూస్తారు. చూసి ఒకటే అంటారు, ఆయన ఎక్కువ మాట్లాడేవని. మా నాన్నకి నాకు నేర్పించిన విధానం కానీ నేను అదే నమ్మేవాడిని. నీ పని చేయి చాలు, నీ పని చేసి స్టేజ్ ఎక్కి నీ పని చూడమని రిక్వెస్ట్ చేసి స్టేజ్ దిగిపో, నీ పనే మాట్లాడాలని. అలాగే ఇన్ని రోజులు నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి. అండ్ ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నీ పని ఒక్కటే మాట్లాడితే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడాలి. నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తూ నిన్ను జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే నీ గురించి చెప్పేవాళ్ళు కానీ ఉండరు అన్నది.